కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి అదిరిపోయే మరో గుడ్ న్యూస్. పుష్ప నుండి సిరీస్ ఇంకాస్త ఎక్స్టెండ్ కాబోతుందట. అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప మూవీ ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీజనల్ స్టార్గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్గా మార్చేసింది పుష్ప మూవీని. ప్రస్తుతం పుష్ప 2 తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టుపై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తూనే ఉంది. ఆ అప్డేట్స్ తెలుసుకొని ఫ్యాన్స్ సైతం పూనకాలతో ఊగిపోతున్నారు. కానీ ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప సిరీస్లో పుష్ప 2 మాత్రమే కాదు, మరో పార్ట్ కూడా రానుందట. అంటే మొత్తం 3 పార్ట్లుగా పుష్ప సినిమా తెరకెక్కనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సెకండ్ పార్ట్ను ఆగస్టు 15కు రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ షూటింగ్ జెట్ స్పీడ్తో చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇలాంటి సమయంలో పార్ట్ 3 గురించి న్యూస్ బయటికి రావడంతో ఈసారి సుకుమార్ ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేశాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, పుష్ప రోర్ ఇలా 3 పార్ట్లుగా తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్లో కూలోడిగా ఉన్న పుష్ప స్మగ్లర్గా ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్, రెండో పార్ట్లో స్మగ్లింగ్ డీలర్గా ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అనేది చూపించబోతున్నారు. ఇక మూడో పార్ట్లో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని టాక్. అయితే పార్ట్ 3పై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ పుష్ప పార్ట్ 3 రాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక పుష్ప ది రూల్లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మెయిన్ విలన్ గా ఫహద్ ఫాసిల్, నెగిటివ్ పాత్రలో సునీల్, అనసూయ అలరించనున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప ది రైజ్ 2021లో విడుదలైన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ రాగా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వరించింది.